కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు దుబాయ్ వెళ్లిన గల్ఫ్ కార్మికుల కష్టాలు అంతా ఇంతా కాదు. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికి వెళ్ళింది ఒకరైతే కొడుకు పుట్టాడని సంతోషం లేకుండా అతని అనారోగ్యానికి చేసిన ఆ అప్పు తీర్చడానికి మరొకరు గల్ఫ్ కంట్రీకి వెళ్లారు. ఇంతకు వారు ఎవరు? వారికి ఎదురైన కష్టాలేంటి? వారి బాధను ఎవరికి చెప్పుకున్నారు? గల్ఫ్ కంట్రీ నుండి స్వదేశానికి తీసుకొచ్చింది ఎవరు? గల్ఫ్ బాధితులు ఏమంటున్నారు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏజెంట్ చెప్పిన మాటలు విని దుబాయ్కి సంతోషంగా జోర్డాన్ వెళ్లిన కార్మికుల ఆశలు అడియాసలయ్యాయి. కనీసం 3 పూటలు తిందామనుకున్నా తిండి దొరకని పరిస్థితి. ఎదురించి మాట్లాడితే ఏదో కేసులో ఇరికించి జైల్లో పెడతామని యాజమాన్య బెదిరింపులు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఫైన్ కట్టి వెళ్లండని బెదిరింపులు, ఇంకా ఎక్కువగా మాట్లాడితే గన్ను ఎక్కువ పెట్టి పని చేయాలని ఒత్తిడి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇలా వాళ్ళ జీవితం నరకయాతనంగా మారింది. గల్ఫ్ బాధితుల బాధ వర్ణనాతీతం కావడంతో ఎలాగైనా ఇండియాకు రావాలని తపన, వస్తామా రామా అనే దిగులుతో దుర్భర జీవితం వారిది. వీరే కాకుండా కామారెడ్డి, కరీంనగర్ కు సంబంధించిన 12 మంది ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఏడాది పాటు కాలం గడిపారు. మరోవైపు నిత్యం ఇజ్రాయెల్ బార్డర్ లో బాంబుల మోతతో దద్దరిల్లే ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన గల్ఫ్ బాధితులు నరకయాతన అనుభవించారు. ఏదో విధంగా పలువురు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫోన్ చేసినా కూడా స్పందించని పరిస్థితి వారిది. కానీ ఆపదలో ఉన్న వారికి ఆ దేవుడే దిక్కు అన్నట్టుగా మాజీ మంత్రి హరీష్ రావు వారికి దేవుడి రూపంలో కరుణించాడు. మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేయడంతో స్పందించారు. కుటుంబాలను పోషించడానికి స్వదేశానికి వచ్చాము, కానీ ఇప్పుడు స్వదేశానికి తిరిగి వెళ్లే మార్గమే కనిపించట్లేదు సార్, మమ్మల్ని కాపాడండి అని ఒక్క వాట్సాప్ మెసేజ్ వారికి దారి చూపించింది. బీఆర్ఎస్ పార్టీ రూపంలో తెలంగాణకు చేరుకునేందుకు బాటలు వేసింది. కేసీఆర్ ఆదేశాలతో 12 మందిని ఎలాగైనా రప్పించాలని నిశ్చయించుకున్నారు. కానీ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తన కార్యాలయానికి సూచించారు. 12 మందికి స్వయంగా తానే ఫోన్ చేసి ధైర్యంగా ఉండండి, ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకొస్తాం అని భరోసా ఇచ్చారు. వారం 10 రోజుల సార్ని కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకోలే, పెట్టలేదు. తర్వాత 3 నెలల నాటికి మేమందరం ఒక రోజు పని చేసినాం సార్. మీ ట్వీట్ తోటే సార్ ఇవంతా రెస్పాండ్ వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మేము చాలా మీ నుండి ట్వీట్ వచ్చిందంటే మేము ధైర్యపడలేదు సార్. నేను వాళ్ళకు కూడా చెప్పిన నాన్న, వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ కూడా ట్వీట్ ట్యాగ్ చేసిన, ఎక్స్టర్నల్ అఫైర్స్ కు ట్యాగ్ చేసిన, మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాగ్ చేసిన, ప్రయత్నం చేస్తున్నా, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు. తప్పకుండా కాపాడుకుంటాం బేటా, తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇంకోవైపు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకెళ్లొచ్చు అని కంపెనీ చెప్పగా దానికి అంగీకరించారు. గల్ఫ్ కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తంతో పాటు స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను సైతం స్వయంగా హరీష్ రావు భరించారు. దీంతో విమాన టికెట్ల బుకింగ్ ప్రక్రియ సైతం పూర్తయింది. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేటలకు చెందిన 12 మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేని పని ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు చేసి ప్రజలకు సేవ చేసేందుకు అధికారంతో సంబంధం లేదని నిరూపించారు. 12 మంది కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఈ నేపథ్యంలో వారు హరీష్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జోర్డాన్లో అనేక కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకుని స్వదేశానికి చేర్చేందుకు చొరవ తీసుకున్నందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తన బిడ్డ పెళ్లికైన అప్పును ఆ దేశంలో సంపాదించుకోవచ్చని ఆశతో జోర్డాన్ వెళ్లానని బాధితుడు
పోచయ్య తెలిపారు. కానీ తన ఆశలు అడియాసలయ్యాయని కనీసం 3 పూటలు తిందామన్నా తిండలేకపోవడంతో అనారోగ్యం పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేదేమీ లేక ఉన్న ఊర్లో ఏదైనా పని ఉంటే చేసుకుని సంతోషంగా బతకాలనుకున్నారు. తాము తెలంగాణకు మాజీ మంత్రి హరీష్ చొరవతోనే చేరుకున్నామని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక మా కొడుకు పోయిండు, జోర్దాన్ పోయిండు సార్, భర్తనని పోయిండు, కానీ వానికి కష్టాలు వస్తాయని తెలియదు సార్. ఏం చెప్తామంటే నా కొడుకు రాక చాలా ఇబ్బందితో చాలా దుఃఖపడుకొని చేద్దాం, నిన్ను వచ్చిండు అయ్యో అని మేము మా బాధ మేము పడ్డాం సారు. భర్తనని పోతే కష్టాలు ఒత్తుడు లాభమేనా సారు. సారు మేము బీదోళ్ళం సారు, మేము గరీబోళ్ళం, మేము వెనకట భాగవతాలు ఆడుకొని నాటకాలు ఆడుకొని బతికేటోళ్ళము. జోర్దాన్ పోయిండు, మరి వాడు ఇక్కడ ఉండి ఏదో కష్ట జీవితం చేసుకొని బతికే పొట్టకన్నా బతుకు. పాపం హరీష్ రావు గారు ఆయన కడుపు చల్లకుండా ఆయన పాపం మా గోత చూసి మా కొడుకుని దగ్గర రప్పించిండు. ఆయన కడుపు చల్లకుండా, ఆయన పిల్లలు చెల్లెలు చల్లకుండా, ఆయన భార్య భర్తలు చల్లకుండా. హరీష్ రావు గారు ధన్యవందనాలు. హరీష్ రావు గారికి మొక్కుతున్న స్వామి. హరీష్ రావు గారు ఆయన సేవల్లో ఉన్నాం మేము. ఇంకా మరోవైపు బాధితుడు దుబ్బాకకు చెందిన మహేందర్ తన బాధను వెళ్లిబుచ్చుకున్నారు. తన కొడుకు అనారోగ్యంతో ఉండడంతో చేసిన అప్పు తీర్చడానికి వెళ్లానని తెలిపారు. ఏజెంట్ చెప్పిన పని ఒకటని, చేయించిన పని ఒకటని వాపోయారు. కష్టపడి పని చేసుకుని బతుకుదామనుకున్నా కూడా సరైన తిండి పెట్టకుండా హింసించారన్నారు. స్వదేశానికి రావడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఎట్టకేలకు తమ గోడును అర్థం చేసుకున్న హరీష్ రావు 12 మందికి ఒక్కొక్కరికి 3,50,000 చెల్లించడంతో స్వదేశానికి రాగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం, నా పేరు మహేందరు. మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుబ్బాక గ్రామం. గత సంవత్సరం సెప్టెంబర్ 25, 2024 సంవత్సరంలో నేను జోర్డాన్కు వెళ్ళడం జరిగింది. ఉచిత వీసా పైన ముంబై ఏజెన్సీ ద్వారా జోర్డాన్కు వెళ్ళడం జరిగింది సార్. అక్కడ వ్యవసాయ కార్మికునిగా ఆ వీసా పైన నేను వెళ్ళాను. అక్కడ పోయినాక తెలిసింది ఏంటంటే అది మిలిటరీ బేస్లో పరిధిలో ఉన్నదని. తర్వాత అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. అది ఎడారిలో వ్యవసాయం అంటే అది రసాయన ఎరువులతో కూడుకున్నది, అంత అవగాహన లేక వెళ్ళిపోవడం జరిగింది సార్. అక్కడ పోయినాక చాలా సమస్యలు ఎదుర్కొని రసాయనాలకు మనకు పడక కొంతమందికి ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఫుడ్ అనేది కూడా సరిగా లేకుండే సార్. 150 గ్రాములతో భోజనం కొలిచి మరి అన్నం జోకి ఇవ్వడం అట్లా జరిగింది సార్. ఆ ఫుడ్ మేము తినలేక ఇబ్బంది పడి మాకు వచ్చే 26,000 జీతానికి కటింగ్ సోన్ అవి 20,000 మిగులుతాయి సార్. ఇక్కడ హరీష్ అన్న గారికి మా విలేజ్లో ఒక అన్నగారి ద్వారా నంబర్ తీసుకొని హరీష్ అన్న గారికి మెసేజ్ పాస్ చేయడం జరిగింది సార్. తద్వారా అన్న తొందరగా చర్య తీసుకొని మాకు ఫోన్ చేసి మాట్లాడి మా నుంచి మాకు ధైర్యం ఇచ్చి మా ఇంటి వాళ్ళందరికీ చెప్పిండు, మీ వాళ్ళని మేము ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి మాకు అక్కడ ఢిల్లీ స్థాయి నుంచి ఫోన్లు చేయించిండు. ఇంటి దాకా రప్పించేదాకా బాధ్యత తన అన్న తీసుకున్నాడు. ఇలాంటి మంచి నాయకుడు మా జిల్లాలో ఉన్నందుకు నేను మంచి గర్వహిస్తున్నాను. నేను ఈ జిల్లా వాసిని అయినందుకు చాలా ఆనందంగా ఉన్నది. అన్న అని ఇట్లా సమస్య ఉన్నాను తోటే 10 రోజుల్లోనే రెక్టిఫై చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మాకు చాలా మా కుటుంబ సభ్యులు మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇలాంటి నాయకుడు ఇలా ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది. మా డాడీ బయట కంట్రీకి వేయండు. బయట కంట్రీకి పోయి కొంచెం అప్పు ఉండే, అట్లా బయట కంట్రీకి పోయి జర అప్పు తీర్పుకొని వద్దామని అనుకున్నాడు. కానీ కంపెనీ బాగాలేదు, ఫుడ్ సరిగ్గా పెట్టలేరు, ఆడ డ్యూటీ కూడా బాగాలేదు, ఆడ బాగా కష్టాలు ఉన్నాయని వేరే ఎమ్మెల్యేకు ఎంపీకి వీళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ లేదు. లాస్ట్కి వచ్చేసి గూగుల్లో హరీష్ రావు సార్ది వాళ్ళ పిఏది నంబర్ దొరికింది. ఆ నంబర్తో పిఏతో మాట్లాడి హరీష్ రావుకి తెలియజేసారు. ఒక వారం రోజుల్లో మీరు ఇండియాకు వస్తారని నేను చెప్తున్నా అని ధైర్యం చెప్పి మా డాడీని కాకుండా ఇంకా 12 మందిని ఇండియాకు రప్పించిండు. హరీష్ రావుకి ఎప్పటికైనా రుణపడి ఉంటానని నేను తెలియజేస్తున్నాను. కృష్ణవేణి, అది బొంబల్లి. మా ఆయన పోచయ్య దేశం పోయిండు. సంవత్సరం దాకా మస్తు ఇబ్బందులు పడ్డాడు. ఇక్కడ పంపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ వరకు అసలు రావడని అనుకున్నాం సార్. హరీష్ రావు సార్ తిని పంపించినందుకు మాట్లాడుతూ సార్.